తెలంగాణ శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. స్థానికంగా ఉద్యోగ సంకల్పన చేయాలనే ఒక ప్రత్యేకమైన ఆలోచనతోనే మనం ఆలోచన చేస్తే స్థానికంగా టెక్నికల్గా ఈరోజు ప్రపంచంలో ఉన్న నైపుణ్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో ఈరోజు ఐటీఐసి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అన్నింటిని కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా ఏర్పాటు చేసుకొని స్థానికంగా అక్కడ చదువుకున్న వారికి ఆ పరిశ్రమలకు అనుగుణంగా ఏ విధమైన నైపుణ్యం అవసరమో ఆ నైపుణ్యాన్ని ట్రైనింగ్స్ ద్వారా ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అధ్యక్ష అంజిరెడ్డి గారు చెప్పిన అంశం ఇదే. నేను వారికి సార్ మనందరికీ కూడా తెలుసు, ఈరోజు ఎవ్వరు ప్రైవేటు ఫ్యాక్టరీస్ పెట్టినా కంపెనీస్ పెట్టినా నైపుణ్యం ఉంటేనే వారికి కావాల్సిన నైపుణ్యం ఉంటేనే వారికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. సో ఆ విధమైన నైపుణ్యాన్ని పెంచే ప్రయత్నంలో ఈరోజు ఐటీఐస్ని, రేపు పొద్దుగాల గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ని, అదేవిధంగా బ్యాంకింగ్, ఫినాన్షియల్, ఇన్సూరెన్స్ సెక్టర్స్లో కూడా స్కిల్ని తీసుకొచ్చే ఒక ప్రయత్నంతో పాటు ఈరోజు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి ప్రధానమైన అంశం ఇక్కడే. నైపుణ్యాన్ని ఇక్కడే పెంచాలి. రాష్ట్రానికి సంబంధించిన యువకులకు పరిశ్రమలకు అనుగుణంగా వారు ఏ విధంగానైతే నైపుణ్యం కోరుతా ఉన్నారో ఆ విధమైన నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఈరోజు హబ్ మోడల్ అంటే ఇక్కడ మేము స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసాం. అతి త్వరలో కూడా జిల్లా వ్యాప్తంగా కూడా అంటే 33 జిల్లాలకు సంబంధించి ప్రతి జిల్లాలో కూడా హబ్ అండ్ స్పోక్ మోడల్గా ఈ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన ఉప కేంద్రాలను మనం ఏర్పాటు చేసుకొని నైపుణ్యాన్ని పెంచి పరిశ్రమలకు అవసరం ఉన్న నైపుణ్యానికి అందించి చేసినప్పుడే వారి పరిశ్రమలకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కలుగుతుంది. ఆ విధమైన కార్యాచరణ తీసుకున్నాం. అధ్యక్ష ఈరోజు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మరి ప్రస్తావన తీసుకొచ్చారు. అధ్యక్ష వాటి విషయంలో కూడా వారికి కావాల్సిన అక్కడ నైపుణ్యాన్ని పెంచే కార్యక్రమంతో పాటు మరి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి రేపు మనం ఈరోజు తెలంగాణ రైజింగ్ 2047లో ప్యూర్ రేర్ అనే ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంలో రూరల్ రీజనల్ ఎకానమీకి సంబంధించి ఈరోజు కోల్డ్ స్టోరేజెస్ కానీ వేర్ హౌజెస్కి సంబంధించే కానీ వ్యవసాయ అనుబంధిత రంగం డైరీ కానీ ఫిషరీస్ సంబంధించి కానీ హార్టికల్చర్ సంబంధించి కానీ మరి ఏ విధంగా ప్రోత్సాహం చేయాలని ఒక కార్యాచరణ తీసుకుంటాం. అధ్యక్ష దానివల్ల ఉపాధి పెంచే అవకాశం అక్కడ కనెక్టివిటీ ఈరోజు మనము అక్కడ ఉత్పత్తి చేస్తే ఉత్పత్తికి సంబంధించి లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఏ విధంగా ఇవ్వాలనే ఆలోచన దృక్పథంతో పోతా ఉన్నాం. అధ్యక్ష మరి ఆ విషయంలో తప్పకుండా మీరు ఇచ్చిన సూచనల మేరకు తప్పకుండా ఆ విధమైన ప్రయత్నం చేస్తాం. మరి పెద్దలు అంజిరెడ్డి గారు చెప్పారు, నో ప్యాన్ సంస్థ దాదాపు 12 సంవత్సరాల నుంచి 12-13 సంవత్సరాల నుంచి అక్కడ పరిశ్రమ నడపటం లేదు. అధ్యక్ష ఆ నడపటం లేని పరిస్థితి